రాజమహేంద్రవరం శివారు కొంతమూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొన్న ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో 5గురు ఉన్నట్లు చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులకు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసాంఘిక శక్తులు కార్యకలాపాలను గుర్తించేందుకు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిన్న సాయంత్రం ఆకస్మిక సోదాలు, తనిఖీలు చేపట్టారు. మధురపూడి విమానాశ్రయం, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, హోటళ్లు, లాడ్జీల్లో ఈ సోదాలు జరిపారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తూ వారి వివరాలపై ఆరా తీశారు. ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు పోలీసు అధికారులు సూచించారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరం నగరంలోని సెంట్రల్ జైల్ రోడ్లో ఈ రోజు ఉదయం యోగా అభ్యాస కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాములు ఆధ్వర్యంలో యోగా గురువు నాగేశ్వరరావు సూచనల మేరకు యోగా అభ్యాసాలు చేశారు. 25 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు యోగా శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని జేసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్, ఆయుష్ డాక్టర్ కె రమేష్, సమన్వయకర్త పి కేజియా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య భారతి సంస్థ ఆయోజిత ప్రత్యేక సమావేశం నిన్న రాజమహేంద్రవరం హోటల్లో జరిగింది. ఈ సమావేశంలో ఆరోగ్యకరమైన జీవనశైలి, యోగా ప్రాముఖ్యత, సమాజ ఆరోగ్య అవగాహన పెంపుదలపై విస్తృతంగా చర్చించారు. డాక్టర్ పిల్లాడి పరమహంస స్వాగతోపన్యాసం చేయగా, డాక్టర్ కాకాని పృథ్వీరాజ్ ఆరోగ్య భారతి సంస్థ లక్ష్యాలు, ప్రస్తుత, భవిష్యత్ కార్యక్రమాల గురించి వివరించారు. డాక్టర్ పిఎస్ రావు ఆరోగ్యకరమైన జీవనశైలి అనే అంశంపై మాట్లాడుతూ ఆహారపు అలవాట్లు, వ్యాయామం, మానసిక ఆరోగ్యం గురించి వివరించారు. బహిరంగ చర్చా వేదికలో డాక్టర్ పరమహంస, డాక్టర్ కర్రి రామారెడ్డి, డాక్టర్ కాండ్రు మురళీకృష్ణ, డాక్టర్ నీలిమ ప్రముఖ వైద్యులు తమ విలువైన అభిప్రాయాలను మరియు సలహాలను పంచుకున్నారు.